చైతన్య జీవన ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఇంతలోనే సునంద చైతన్య కోసం అక్కడికి వస్తుంది. ఇక చైతన్య వెంటనే జీవనతో, చూడు మా అన్నయ్యకి యాక్సిడెంట్ చేసింది నువ్వే అని మా అమ్మతో చెప్పేస్తే అప్పుడు నీ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఊహించుకో అని చైతన్య అంటాడు. అప్పుడు జీవన, ఈ విషయం నువ్వు అత్తయ్యతో చెప్తే నేను కూడా నువ్వు నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నావని చెప్తాను. అప్పుడు అత్తయ్య నిన్ను కూడా అసహించుకుంటుంది, ఇద్దరిని ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తుంది అని జీవన అంటుంది. ఆ మాటలు విన్న చైతన్య, చూడు జీవన, వదిన చాలా మంచిది. తన గురించి నువ్వు అమ్మ దగ్గర నువ్వు నెగిటివ్గా చెప్తే అమ్మ వదినని అపార్థం చేసుకుంటుంది. మర్యాదగా వదినకి క్షమాపణ చెప్పి జరిగిన విషయం అమ్మ దగ్గరే ఒప్పుకో అని చైతన్య అంటుంది. అప్పుడు జీవన, నెవర్, నేను ఏ తప్పు చేయలేదు, నేను ఎవరి ముందు ఏ తప్పు ఒప్పుకోను అని జీవన అంటుంది. ఇక చైతన్య జీవన మాటలు చాటుగా విన్న సునంద ఒక్కసారి స్టన్ అవుతుంది. ఇక తన మనసులో, అంటే ఆదిత్యకి యాక్సిడెంట్ చేసింది జ్యోతి కాదు, జీవన. ఇన్ని రోజులు నేను ఆదిత్య గురించి ఎంతో బాధపడ్డాను, కానీ ఇప్పుడు జీవనే ఆదిత్యకి యాక్సిడెంట్ చేసి తను నా ఇంటి కోడలుగా ఇంట్లో అడుగు పెడుతుందా? లేదు, వెంటనే జీవనని బయటికి పంపిస్తాను. ఇన్ని రోజులు పాపం ఆ జ్యోతమ్మని నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. ఆనంది చెప్పినా వినకుండా నేను వాళ్ళని అపార్థం చేసుకున్నాను అని చెప్పి ఇక సునంద వెంటనే చైతన్య దగ్గరికి వస్తుంది. ఇక సునందని చూసిన జీవన మాత్రం, ఏంటి అత్తయ్య మా మాటలు విన్నదా ఏంటి అని చెప్పి ఇక అనుకుంటూ ఉండగా ఇంతలోనే సునంద, చూడు చైతన్య, అన్నయ్యకి యాక్సిడెంట్ చేసిన ఆ జ్యోతమ్మని ఎప్పటికీ క్షమించొద్దు అని సునంద అంటూ ఉంటే అప్పుడు జీవన, అవునత్తయ్య, మా అమ్మ ఆదిత్యకి యాక్సిడెంట్ చేసింది, నాకు కూడా బావగారిని చూస్తే చాలా బాధ అనిపిస్తుంది అని జీవన అంటుంది. ఆ మాటలు విన్న సునందకి చాలా కోపం వస్తుంది. ఏంటి జీవన, ఏదో మీ అమ్మ యాక్సిడెంట్ చేసిందా, లేక నువ్వేమైనా చేశావా, నా ముందు అబద్ధం ఆడుతున్నావా అని సునంద అనగానే అప్పుడు జీవన ఒక్కసారి స్టన్ అవుతుంది. ఏంటత్తయ్య, నేను యాక్సిడెంట్ చేయడం ఏంటి అనగానే అప్పుడు సునంద, అవును, ఆదిత్యకి యాక్సిడెంట్ ఎవరు చేశారో నాకు తెలిసిపోయింది అని సునంద అంటుంది. ఇక వెంటనే జీవన, ఇంకెవరత్తయ్య, మా అమ్మే కదా చేసింది అని జీవన అనగానే ఇక చాలా కోపంగా వెంటనే సునంద జీవన చెంప పగలగొట్టి, చి, ఇంకా ఎన్ని రోజులు మనుషులని నమ్మిస్తావు? నువ్వు నా కొడుక్కి యాక్సిడెంట్ చేసి నా ఇంట్లో ఉంటున్నావు, నువ్వు ఇక బయటికి వెళ్ళు, నా ఇంట్లో ఉండకూడదు. ఇన్ని రోజులు పాపం జ్యోతమ్మని అపార్థం చేసుకున్నాను, కానీ ఇప్పటికి తెలిసింది నువ్వే నా కొడుకు ఆదిత్యకి యాక్సిడెంట్ చేశావని నిజం తెలుసుకున్నాను అని సునంద అంటుంది. అప్పుడు జీవన, అది కాదు అత్తయ్య అంటూ ఉంటే ఇక వెంటనే సునంద, చూడు, ఇన్ని రోజులు నిన్ను క్షమించాను, ఇక నువ్వు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. నీ గురించి నిజం తెలిసిపోయింది, నా శత్రువుని ఇంకా ఇక్కడే ఉంచను అని చెప్పి ఇక సునంద జీవనని బయటికి పంపిస్తుంది.